ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడు వాగ్దానం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి నాయన. ప్రతి హృదయాన్ని చూసిన దేవుడిగా ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ప్రభువా నన్ను రక్షించమని కేక వేసెను. Matthew chapter 14 verse 30, he cried saying, Lord, save me. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట ఈరోజు మనందరి జీవితంలో ఒక ప్రార్థనగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఉదయకాల సమయంలో ఎంతమంది కేకలు వేసేవారుగా ఉన్నారు దేవుడి సన్నిధిలో. మరి కేకలు అంటే పెద్ద పెద్దగా అరిచేయడం కాదు, కానీ మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే హీ క్రైడ్ అని ఉంది. అదే తెలుగులో చూస్తే కేక వేసాను అని చూస్తున్నాం కదా. ఎప్పుడైతే మనకి బాధ అనిపిస్తుందో, ఎప్పుడైతే మన హృదయాల బాధను తట్టుకోలేకపోతున్నామో మనం ఏం చేయాలి తెలుసా? కేక వేయాలి దేవుడికి. అందుకే గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, కేక వేయటము అంటే ప్రార్థించటము. ఈరోజు నువ్వు ఏ సిచ్యుయేషన్స్ గుండా వెళ్తున్నావో, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో, అయితే నువ్వు కేక వేయడం నేర్చుకోవాలి. అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభువా నన్ను రక్షించు అని మనం కేక వేయాలండి. పరిస్థితి ఎంత చేజారిపోయినా, పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా మనం వేసే కేక మనల్ని రక్షిస్తుంది. మనము రక్షకుడి దగ్గర వేస్తున్నాం కేకలు, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గరికి వేస్తే ఆ కేకలకి మనకేం రావండి, కానీ దేవుడి దగ్గర మనం వేసే ప్రతి కేకకి మనకి జవాబు ఉంది. దేవుడి దగ్గర మనం కార్చే ప్రతి కన్నీటికి కూడా మనకి జవాబు ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి మనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం కూడా చూద్దాము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. మరి ఈ సందర్భం మనందరికీ బాగా పరిచయమే, చాలాసార్లు విన్నాము. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, పేతురు మునిగిపోయే సమయంలో ఏం చేశాడు? కేక వేశాడు అని చూస్తున్నాం. మరి ఎందుకు మునిగిపోసాగాడు అంటే భయపడ్డాడు కాబట్టి మునిగిపోతొచ్చాడు. ఎప్పుడైతే ధైర్యంగా నడుస్తూ దేవుడి వైపు చూసినంతసేపు పేతురు అక్కడున్న అలలకు కానీ గాలికి కానీ భయపడలేదండి. కానీ ఎప్పుడైతే గాలిని చూచి భయపడడం మొదలుపెట్టాడో మునిగిపోసాగాడు. ఆ మునిగిపోతున్న సమయంలో ప్రభువా నన్ను రక్షించమని కేక వేశాను. మరి ఇక్కడ చూస్తున్న చిన్న ప్రార్థన చూస్తున్నాం కదండి. మరి పేతురు పెద్ద పెద్ద ప్రార్థనలు ఏం చేయలేదు. ఇక్కడ ఒకే ఒక మాట అన్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని కేక వేశాడు. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ నీకు ప్రార్థన రాకపోతే, ఒకవేళ నువ్వు ఇంకా దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం అనేది నీకు లేకపోతే, నీ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు కేక వేయి. ఇక్కడ పేతురు అదే కేక వేస్తున్నాడు. మునిగిపోసాగినప్పుడు చూస్తున్నప్పుడు భయపడి వెంటనే ఏం చేస్తున్నాడంటే ప్రభువుకి కేక వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని. అలాగే ఈరోజు నువ్వు కూడా మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చేసేవేమో, ఆల్రెడీ మునిగిపోయిన స్థితిలోనే ఉన్నావేమో, అయినప్పటికీ కూడా దేవుడు బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తివంతుడని నువ్వు గ్రహిస్తే, నువ్వు కార్చే కన్నీటికి, నువ్వు వేసే కేకకి జవాబు రాకుండా మాత్రం మానదు. మనుషుల వైపు చూసి మనం వేసే కేకలకి మనకి గొడవలు తప్ప, గందరగోళం తప్ప, మనస్పర్ధలు తప్ప, భేదాభిప్రాయాలే వస్తాయి. కానీ నువ్వు దేవుడి వైపు చూసి వేసే కేకకి సమాధానమే వస్తుంది. అప్పుడు వెంటనే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? పేతురుతో 31వ వచనం చూస్తే, వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. మరి పేతురు కేక వేసినప్పుడు దేవుడు, ఏం పేతురు ఇంత చిన్న ప్రార్థన చేసినావు, ఎందుకు ఇంత షార్ట్ అండ్గా నువ్వు ప్రేయర్ చేసినావు అని అడగలేదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? వెంటనే చేయి చాపినాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఒక మాట అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడినావు అని అంటున్నాడు అనమాట. కాబట్టి నీ పరిస్థితులు బట్టి, నీకున్న స్థితిగతులు బట్టి నువ్వు దేవుణ్ణి నమ్మి
మరి నువ్వు కేక వేస్తే మొదటిగా నిన్ను చేసేది దేవుడు ఏందో తెలుసా? అలా ఎందుకు చేసినావు? ఇలా ఎందుకు చేసినావు? అలా చేయకూడదు కదా! ఇది తప్పు కదా! నువ్వు ఇలా ప్రార్థన చేయాలి కదా! అలా ఎందుకు ప్రార్థన చేయలేదు? ఇవన్నీ క్వశ్చన్లు దేవుడు ఎప్పుడు అడగడండి మనల్ని. దేవుడు వెంటనే ఆ కేక వేసినప్పుడు దేవుడు తన చెయ్యి ఇచ్చాడు. ఈరోజు నీ ముందు నా ముందు కూడా దేవుడు అదే చేస్తున్నాడు. ఆయన చెయ్యి ఇచ్చాడు, తీసుకో, ఈ చెయ్యి పట్టుకో అని చెప్తున్నాడు. నువ్వు మునిగిపోతున్నాను అంటున్నావు కదా, నా చెయ్యి పట్టుకో నువ్వు బయటకు వస్తావు అని. మరి నేను చెయ్యి పట్టుకోలేను, నా వల్ల కాదు అంటే నువ్వు మునిగిపోతావు. కాబట్టి నువ్వు ఏం చేయాలి తెలుసా? నీకు ఎదుట ఉన్న దేవుడి హస్తాన్ని నువ్వు పట్టుకుంటే పేతురు ఏ విధంగా మునిగిపోకుండా బయటికి రాగలిగాడో అలాగే నువ్వు కూడా నీ పరిస్థితుల్లో మునిగిపోకుండా బయటకు వస్తావు. చాలాసార్లు దేవుడు మన ఎదుట చేయి చాచి ఉంచినప్పటికీ కూడా మనం ఆ చేయిని తిరస్కరించి వెళ్ళిపోతున్నాం కాబట్టే పరిస్థితుల్లో మునిగిపోతున్నాం, పరిస్థితుల్లో కొట్టుమిట్టాడిపోతున్నాం, పరిస్థితులతో పోరాటం చేస్తున్నాం. కానీ ఈరోజు మనకు అవసరం లేదండి. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా పేతురు చేసిన పని ఈరోజు మనం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మునిగిపోతున్నావా? ఎవరికి ఇవ్వాలి చెయ్యి? ఇప్పుడు నువ్వు దేవుడికి ఇవ్వాలి. దేవుడు చెయ్యి వెంటనే చాచాడు పేతురు ముందు. చెయ్యి పట్టుకున్నాడు పేతురు. పట్టుకున్న వెంటనే దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? మునిగిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? సందేహించటం, దేవుని నమ్మకపోవటం. కాబట్టి దేవుని నమ్మకపోవటమే మన జీవితంలో అనేకమైన నష్టాలు కలుగజేస్తుంది. దేవుడి వైపు మనం చూడకపోవడమే మన జీవితంలో అనేకమైన కష్టాలకి కారణమవుతుంది. ఈరోజు నువ్వు మునిగిపోతున్నా, నువ్వు పరిస్థితుల వైపు చూసి కృంగిపోతున్నా, నువ్వు చూడాల్సింది వాటిని కాదు నన్ను అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు నీ ఎదుట దేవుడు చేయి పెట్టి ఉంచాడు కాబట్టి నీ చెయ్యి ఆయన చేతిలోకి ఇచ్చేయి, అప్పగించుకో. దేవుడి చేతికి నువ్వు అప్పగించుకో. ఇంకా ఎక్కడెక్కడ అప్పగించుకోలేని పరిస్థితులు ఉన్నాయి నీ జీవితంలో. దేవుడికి నీ చెయ్యి ఇవ్వకుండా ఎక్కడెక్కడ దాచిపెడుతున్నావో, ఎక్కడెక్కడ వెనుదిరిగిపోతున్నావో ఆ పరిస్థితులను ఒక్కసారి దేవుడి సన్నిధిలో సరిచేసుకో. ఈరోజు నీ చెయ్యిని ఆయనకి ఇవ్వు, తప్పకుండా లేపి నిలబడతాడు. ఆయన చేస్తాడు. అది ఏ పరిస్థితి అయినా కూడా. నీవు మునిగిపోయినా లేపగలిగిన దేవుడు, నువ్వు మునుగుతున్నా లేపగలిగిన దేవుడు, మునిగేసి వెళ్ళిపోయినా కూడా నేను తీసుకురాగలడు. ఎందుకంటే బైబిల్లో గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. ఒకటా రన్నా అంటే ఊహించలేనటువంటి గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడండి. మన దేవుడి పేరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అని ఆయనకు పేరు. అందుకనే మరి మోషే దేవుడిని అడుగుతాడు, అయ్యా ఇజ్రాయెల్కి ఏం చెప్పమంటావు? నీ దేవుడి పేరు ఏమందంటే నేనే అంటాడనమాట. ఆది అంతము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి పరిస్థితుల్ని చూసి భయపడేవారుగా కాకుండా కేక వేసేవారుగా ఉండాలి. దేవుడి వైపు చూసి కేక వేసినప్పుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతమైన జవాబును పొందుకుంటాం. పేతురు కేక వేశాడు, దేవుడు చేయిని అందుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా కేక వేద్దాము. దేవుడు చేయిని అందుకున్నాం. ఎప్పుడైతే దేవుడి చేతిలో చేయి పెట్టాడో పరిస్థితుల్లో నుంచి బయటికి రాగలిగాడు. కాబట్టి దయచేసి ఈరోజు నీ చేయి కూడా దేవుడికి అప్పగిస్తావా? అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. అయితే నువ్వు నీ చెయ్యిని ఆయనకి అప్పగించు. ఇటు అటు చూడకు, సందేహించకు. అది అవుతుందా, ఇది జరుగుతుందా, ఇది ఇంతేనా, ఇంకా నా పరిస్థితి ఇలానే నువ్వు ఆలోచించుకుంటూ నిరాశలోకి వెళ్ళిపోవద్దు. నీకంతే అవ్వచ్చేమో, కానీ దేవుడికి అంత మాత్రం కాదు. ఎందుకంటే దేవుడు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు ఆ రోజు. మరి అంత గొప్ప దేవుడు, భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీ పరిస్థితుల్లో కూడా ఆయన కూడా నడుస్తున్నాడు. నీ మునిగిపోనీయడు. నువ్వు మునిగిపోతుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు, నీ చేయి పట్టి లేపే దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి ధైర్యంగా ఉండు. పరిస్థితులు ఏ విధంగా చుట్టుముట్టినప్పటికీ కూడా నువ్వు మునిగిపోవు. దేవుడు నీతో ఉన్నాడు. ఈ విశ్వాసం నీకుందా? మరి ఈరోజు విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు ప్రభువా. పేతురు ఏ విధంగా కేక వేశాడో అలాగే మేము ప్రార్థన అనే కేక వేయటానికి మా అందరికీ నేర్పించండి. ఈరోజు మునిగిపోయే పరిస్థితుల్లో, ఆల్రెడీ మునిగిన పరిస్థితుల్లో ప్రభు, దిక్కు తోచని పరిస్థితులు ఎవరైతే ఉండి నీ వైపు చూస్తున్నారో ప్రతి ఒక్కరు నీ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి సహాయం పొందుకొని నేను మహిమపరచడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.